మారు మనస్సు విషయమై బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిననివగును, కరటు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూపురు అని అరణ్యంలో కేకలు వేయించిన యొక్క శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథములు వ్రాయబడినట్లు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో విగ్రహం తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నా. చదువుకున్న వాక్యము పరిశుద్ధాత్మ దేవుడే మనకు వివరించాలన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, నీకే స్తుతులయ్యా. జీవాధిపతి, నీకే వందనాలు. ఆ ప్రభా, ఈ ఆరాధన క్రమం అంతటిలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించడానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా, ఇదిగో నాయన, నీ వాక్యం నిమిత్తమై ఈ దాసునని నేను నిలవబడి ఉండగా మీ సిలుచాటు మరుగుపరచండి. మీ శక్తితో, మీ ఆత్మతో నింపయ్యా. బలము, అభిషేకము నాకు దయచేయండి నాయన. ఇంతబడిన మాటను నాయన నీ నోటి పోరుగా నన్ను వాడుకొని ప్రభా, ఏ బిడ్డకు ఏ వాక్యమో అవసరమైనదో అయ్యా, వారికి కావలసినటువంటి వాక్యాన్ని మీరే అందించండి. నీ బిడ్డను బలపరచమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి గురించి ముందుగానే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ప్రవచింపబడిన రీతిగానే మరి దేవుని యొక్క మార్గం గురించి ఆయన బోధించుటకును, మరి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకును, మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఇచ్చుటకును దేవుడు ఆయన యొక్క దూతగా మరి ఆయన మార్గాన్ని సిద్ధపరచువారిగా మరి ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యొక్క యోహాను గురించి దేవుని యొక్క వాక్యము సాక్ష్యం ఇస్తా ఉంది. ఏమిటయ్యా ఆ సాక్ష్యం అంటే, దేవుని యొక్క మార్గము గురించి బోధించుటకు, దేవుని యొక్క మార్గమును సరళము చేయుటకు, దేవుని యొక్క ఉద్దేశములను తెలియపరచుటకు ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను మరి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడట. దేవుని స్తోత్రం. అక్కడ ఏమని ఉన్నదయ్యా అంటే, అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం పొందవలని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుకుండెను. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడయ్యా ఆయన అంటే, మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మం పొందాలని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరి ఈ యొక్క యోహాను గారి గురించి దేవుడు చక్కగా వ్రాశాడు. తన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి ఒక మార్గంగా అంటే, మనం చేసిన పాపములకు ఏమండి క్షమాపణ పొందుటను పాప క్షమాపణ అంటారు. ఎవరైతే మరి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుంచి ఆ పాపము చేయని దేవునితో తీర్మానం చేసుకుంటారో మరి దానినే పాప క్షమాపణ అంటారు. చేసిన పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని పాప క్షమాపణ. ఎవరైతే వారి పాపమును ఒప్పుకుంటారో దానిని పాప క్షమాపణ అని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఈ పాప క్షమాపణ నిమిత్తమై పాపం చేసినటువంటి ప్రజలను మరి
ఇగో దేవుని యొక్క మార్గంలోకి నడిపించుటకును వారి పాపమును ఒప్పుకొనుటకును మారు మనస్సు నిమిత్తం అంట. మారు మనస్సు. ఇక ఇప్పటి వరకు నేను పాపం చేశాను, ఇక నుంచి పాపము చేయను. ఎంతవరకు నీకు పాత మనస్సు ఉన్నది, అది పాపపు మనస్సు. ఎప్పుడైతే నేను వచ్చాడట, మరి మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మం ఇవ్వడానికి లోకానికి ఆయన వచ్చాడంట. చూడండి 2024 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఈ యొక్క పాప క్షమాపణ మరి ఏ రీతిగా పొందుకోవాలో, మారు మనస్సు ఎలా పొందాలో, బాప్తిస్మం అంటే అర్థం ఏమిటో మరి 2024 సంవత్సరాల నుంచి మరి ఈ లోకంలో ప్రకటించబడుతూ ఉంది. కొన్ని వేల కోట్ల మంది, కొన్ని వందల కోట్ల మంది మరి ఇంకా రక్షణ లేక ఉన్నారు. ఈ యొక్క సత్య సువార్త 2024 సంవత్సరాల నుంచి ప్రకటించబడుతూనే ఉన్నది. మొత్తము క్రైస్తవులు ప్రభు నమ్మిన వారి యొక్క సంఖ్య ఒక శాతంగా ఉందండి. మన భారతదేశంలోనే చూస్తే మరి చూడండి, మనకు అడుగడుగున మందిరాలు అయితే కనపడతాయి, కానీ మందిరాల్లో దేవుని ఆరాధించే వారు మాత్రము కొద్ది మందే కనపడుతున్నారు. మా వృద్ధాశ్రమంలోనే సుమారు తీసుకుంటే చెబుతున్నా, మరి ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఒక మొత్తం మందిరాలు కలిపితే 1500 మంది ఉంటారేమో, ఇంకా 4000 మంది పైగా ఇక్కడే రక్షణ పొందుకోవాల్సిన వారు ఉన్నారు. అలాగా మన ఇండియా మొత్తం మనం ఆలోచన చేస్తే 140 కోట్ల మందికి పైగా ఉన్నారంట. చూడండి, మరి ఇండియా మొత్తం మీద గమనించినట్లయితే ఒక 2-3 కోట్ల మంది అన్నా ఉంటారా దేవుని నమ్మిన వాళ్ళు. చూడండి, మరి దేవుని ప్రయాస చూడండి, దేవుని ఆలోచన చూడండి. ఏ రీతిగా అయినా కొంతమంది ఆత్మలైనా మరి ఎలాగలా రక్షింపబడాలని దేవుని ఆశ. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన ఆశే. ఏ ఒక్కరు నశించిపోవటం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందునిమిత్తమే మరి చూడండి, అనేక మంది సేవకుల్ని అనేక ప్రాంతాల్లో, గ్రామాలలో దేవుడు లేవనెత్తుతున్నాడు. ఆ రోజు మరి ఈ యొక్క బాప్తిస్మం యోహాను గారు కూడా మరి పాప క్షమాపణ, మనిషి పాపము నుంచి ఎలాగ విడుదల పొందాలో, ఏ రీతిగా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోకి అడుగు పెట్టాలో, బాప్తిస్మం తీసుకో ఎలాగా మరి ప్రభువుని అంగీకరించాలో అనే విషయాల మీద దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఈయన ఆ రీతిగా సంచరిస్తా ఉన్నాడంట. అక్కడ అంటాడు, ప్రతి ఫలము చూచబడును, ప్రతి కొండయు మెట్టయు ఫలము చేయబడును, వక్ర మార్గములు తిననివ్వదును, కరకు మార్గములు నొననివ్వదును, సకల శరీరులు దేవుని రక్షణ సూతులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హేళన చేస్తున్న వారు లేకపోలేదు, దూషిస్తున్న వారు లేకపోలేదు, ప్రభువును నమ్ముకోకుండా అపహాస్యం చేసేవారు ఉన్నారా లేదా? వీరందరి గురించి ప్రభు చెబుతున్నాడు, సకల శరీరులు దేవుని యొక్క రక్షణను చూస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి కింద ఏమంటాడు, 7వ వచనం చదువమ్మా. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. ఈయన అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు బాప్తిస్మం యోహాను గారు. మారు మనస్సు గురించి, పాప క్షమాపణ గురించి, బాప్తిస్మం గురించి, యేసయ్య యొక్క రాకడను గురించి, ఆ యొక్క ఉద్దేశాలను మరి చక్కగా అక్కడ చేరినటువంటి ప్రజలను, ఆ యోర్దాను నదీ ప్రాంతంలో చక్కగా వచ్చిన ప్రజలందరికీ బోధిస్తూ ఉంటాడు. బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన చేత బాప్తిస్మం తీసుకోవాలని కొంతమంది ఆశపడి అక్కడికి ఒక జన సమూహంలో కొంతమంది వచ్చారంట. ఆ వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెబుతున్న మాట ఏమిటయా అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబో దినాలలో ఉగ్రత రాబోతుందట. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంట మనం. అందుకే అంటాడు, ఆ ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎవరైనా ఒక వ్యక్తి చేయడానికి పని చేశాడు అనుకోండి, అయ్యా నువ్వు చేసే పని మంచిది కాదని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నీకెందుకు, నా ఇష్టం, అవునా కాదా? అందుకే అంటాడు ఇక్కడ, నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఎవరికైనా అమ్మ నువ్వు ఆ పని చేయకూడదు, అయ్యా ఆ పని చేయకూడదు, దానివల్ల నీకు నష్టము వాటిల్లుతుంది, నీకు ఆపద సంభవిస్తుంది, నీ జీవితం ఇబ్బందులు పాలవుతుంది,
మంచి చెబితే అండి సులువుగా త్రోసివేసేటువంటి జనము ఈ లోకంలో ఎంతో మంది లేకపోలేదు. అందుకే అంటాడు, రాబోయే ఉగ్రత దినముల గురించి మీకు బుద్ధి చెప్పువాడేవాడు. బుద్ధిమంతుడు ఆపద వచ్చినని దాగి ఉంటాడంట, బుద్ధిహీనుడు ఎదురుగా పోతాడంట, వెళ్ళి ఆపదలో పడిపోతాడంట. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడిన వాడు జ్ఞానవంతుడు, జ్ఞానవంతురాలు అనబడును. నా కుమారుడు నా ఉపదేశమును మరువకము, నా ఉపదేశమును విడిచిపెట్టకము, దానిని గట్టిగా పట్టుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? ఆయన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలంట. అవి నీకు జీవ మార్గంలో నడిపిస్తాయి అంటాడు. అందుకే ఇక్కడ సర్ప సంతానమా, పాపాన్ని ఉప్పుకొని ప్రభు దగ్గరికి రావాలని ఆలోచన ఇంకా ఉండటం లేదు. మార్చుకున్నాము. ఈ పాత రాత బ్రతుకును, ఈ పాత మనసును మార్చుకున్నాము. మంచి మనసును, నూతన మనసును ధరించుకున్నాము. రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నామనే ఆలోచన ఎవరికి రావట్లా. చూడండి, ప్రతి గ్రామంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో, ప్రతి పట్టణంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో. దేశ విదేశాల్లో మారుమూల ప్రాంతాలకు ఈ యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. సకల జనులకు సాక్షాత్మై ఈ సువార్త ప్రకటించబడను అన్నాడు. అంతము అప్పుడు వచ్చినంట ఈ లోకానికి. అందరికి దేవుని యొక్క సువార్త, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత సహజనులకు ఈ లోకం మీదకి అంతం వచ్చిందంట. నమ్మకంగా ఉండేవాడు రక్షించబడతాడంట. ఎంతవరకు? అంతవరకు నమ్మకంగా ఉండేవాడే రక్షించబడతాడంట. ఎంతవరకు? 2024 సంవత్సరాలు అవుతుంది. ఎంతో మంది సేవకులు యేసయ్యను నమ్మండి, మీ పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని చిందించాడు, ఇదిగో మిమ్మల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాలను పెట్టాడు అని వందల మంది, వేలాది మంది, లక్షల మంది సేవకులు ఎంతగా బోధిస్తున్నా కూడా ఇంకా మార్పు చెందని ప్రజలు ఎంతో మంది ఉన్నారండి. దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు, ఎంత వేదన పడుతున్నాడో వీరిని బట్టి. ఎందుకంటే చూడండి, పౌలు గారు అంటాడు, వారి యొక్క అంతము నాశనమే కదా. పాపం చూడండి, దేవుని బిడ్డలు, దేవునికి లోపడాలని బిడ్డలారా, మీకు శ్రమ 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 అంటే. కాబట్టి శ్రమల దినాలలో మనం ఉన్నాం, యుగ సమాప్తి ఎందుకు మనం ఉన్నాం. దేవుడు రాకడ సమీపించి ఉన్నది. ఒక అడుగు దూరంలో ఆయన రాబోతున్నాడు. 2024 సంవత్సరాలు అవుతుందండి. ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను గారు ప్రభు యొక్క మార్గముల గురించి తేటతెల్లగా తెలియపరుస్తా ఉన్నాడు. మారు మనస్సు నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పాప క్షమాపణ నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తున్నాడు. బాప్టిజం రక్షణ కోసం ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ప్రభు యొక్క మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడండి. అనేకులు విశ్వసించిన వారు వచ్చి ఆయన దగ్గర బాప్టిజము తీసుకున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎన్నో ప్రాంతాలుగా మన ప్రాంతంలోనే మరి ఎంతో మంది సేవకులు సభలు పెడతా ఉంటారు. ఎంతో మంది ఆ సభలకు వచ్చి వాక్యాన్ని విని వెళ్తారు. కానీ వారు పాపమును ఒప్పుకొని దేవుని దగ్గర పాప క్షమాపణ పొందుకోవాలని ఆలోచన రావట్లా. వారి యొక్క పాత మనస్సును మార్చుకొని మారు మనస్సు పొందాలనే ఆలోచన వారికి రావట్లేదు. చూడండి, దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. దేవుని సువార్త మా దగ్గరికి వచ్చినదయ్యా. ఇదిగో లోకంలో చీకటి వెలుగు ఉన్నది, కానీ ఆ చీకటి ఎందుకు వెలుగు వచ్చాను అంటాడు. దాన్ని గ్రహించలేకపోతున్నారంట ఈ ప్రజలు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఇది నిరంతరము నిలిచి ఉండేది కాదు. ఇది ఈ భూమి కాల్చబడిందట. కొత్త భూమి, కొత్త ఆకాశం ఆయన మరలా కలుగు చేస్తాడట. 1000 ఏళ్ళ పరిపాలన ఈ లోకంలో జరిగిందట. చూడండి, మనం గమనించాలి. ఎందుకంటే 2024 సంవత్సరాల నుంచి పాప క్షమాపణ గురించి ప్రకటించబడతా ఉన్నది. ఎందుకంటే ఎంతో మంది క్షణం ఏదో నీటిలో మునిగితే క్షమాపణ దొరికింది అనుకుంటారు. కొబ్బరికాయలు కొట్టే వారికి క్షమాపణ దొరికింది అనుకుంటారు. ఎందుకు పనికిరాని విగ్రహాల ముందు మొక్కితే వెళ్ళి వారికి క్షమాపణ దొరికింది అనుకుంటారు. ఏమంటే అన్నదానాలు చేస్తే వారికి క్షమాపణ దొరికింది అనుకుంటారు.
నీ మనసు మారకుండా, నీ బుద్ధి మారకుండా, నీ ప్రవర్తన మారకుండా, నీ పాపపు ఆలోచనలు మారకుండా నువ్వెన్ని ఆ యొక్క ఏంటంటే అన్నదానాలు చేసినా, నువ్వెన్నిసార్లు నీటిలో మునిగినా, నువ్వెన్ని కొబ్బరికాయ కొట్టినా నీ యొక్క పాపము కడుగబడదు. నీ పాపముల కోసం నా యేసుక్రీస్తు కేవలం ఆయన మాత్రమే కలువరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఎవరైతే ఆయన ఎద్దకు వచ్చి ఆయన యొక్క రక్తము ద్వారా పాపము ఒప్పుకుంటారో వారికి మాత్రమే పాప క్షమాపణ దొరికింది. నీటిలో మునగటం వల్ల పాప క్షమాపణ దొరకదు. నువ్వు అన్నదానాలు చేసినంత మాత్రాన దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళవు. నువ్వు పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన దేవుని సన్నిధికి వెళ్ళవు. నీ మనస్సు మార్చుకోవాలి, నీ పాపపు బుద్ధి మారుకోవాలి, నువ్వు నూతనమైన మనస్సు ధరించుకోవాలి. నీ దేహమును చెరుపుదాన్ని నీవు విడిచిపెట్టాలి. అపవిత్రమైన కార్యాలను నీవు చేయకూడదు. అంతేగాని మన మనస్సు మారకుండా, మన క్రియలు మారకుండా, మన పనులు మారకుండా, మన నోటి మాటలు మారకుండా, ఏమంటే పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కడను దేవుడును చూడలేడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నామము పవిత్రమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన దగ్గరికి చేరాలంటే మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి, మనము కూడా పవిత్రంగా ఉండాలి. మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మన పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకోవాలి.